లాభాల పంటలో తీసుకెళ్లి దిగిపోయేటప్పటికి 25 కోట్లు గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వెళ్ళి బ్యాంకుకి మేము దిగిపోయేటప్పటికి 25 కోట్లు నెట్ ప్రాఫిట్లోకి తీసుకురావడం, గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. ఎంతో కష్టపడితే కానీ అంతవరకు రాలేదు. బ్యాంక్ ఒక రిజర్వ్ బ్యాంక్ వారు ఇచ్చిన రేటింగ్ మేము వెళ్ళేటప్పటికి బి గ్రేడ్లో ఉండేదండి. దాన్ని మరలా మేము 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏ గ్రేడ్కి తీసుకురావడం జరిగింది. ఈ రేటింగ్ ప్రతి సంవత్సరం కూడా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేసి వాళ్ళకి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. మేము దిగిపోయిన తర్వాత ఈ ఏ గ్రేడ్ వరకు తీసుకెళ్ళినట్టు బ్యాంక్ని ఇప్పుడు సి గ్రేడ్కి తీసుకొచ్చారండి. మళ్ళీ పోయిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పాలక మండలి అందరూ కూడా సి గ్రేడ్కి తీసుకొచ్చారు. ఆ సి గ్రేడ్ వల్లే ఆ శాప్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఒక బ్యాంక్ని చాలా చిన్న చూపుగా వ్యవహారం చేయడం జరిగింది. ఇది కాకుండానండి బ్యాంకు మేము వెళ్ళిన సంవత్సరం నుంచి కూడా ఈ 95 సంవత్సరాల్లో ఒక హెడ్ ఆఫీస్ తప్ప ఒక్క గజం కూడా స్థలం బ్యాంక్ నుంచి కొనలేదండి. ఎందుకు కొనలేదని దాన్ని తెలుసుకొని నేనున్న 5 సంవత్సరాల్లో జేఎల్ రోడ్లో సుమారుగా 300 గజాల స్థలం కొని ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి కిందనేమో మా బ్యాంకు, మా సెకండ్ ఫ్లోర్లోనేమో లాకర్స్ హబ్బు, ఆ పైన డేటా సెంటరు అలా పెట్టి ఆ బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడం జరిగింది. దాంతోపాటు కాతేరు బ్రాంచ్ని కూడా సొంత నిర్మాణం చేసి అది కూడా మా సొంత బిల్డింగే. ఆ 2 అయిపోయిన తర్వాత మాది పాత బిల్డింగ్ కూడా డిమాల్ చేసి అప్పటికే బాగా పిచ్చి ఊడిపోయి పడిపోతుంది. దాన్నేమో కార్పొరేషన్ వాళ్ళ యొక్క తీసుకొని పర్మిషన్ తీసుకొని దాన్ని ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఏం చేద్దంటే కార్పొరేట్ స్టైల్లో ఆ బిల్డింగ్ని కట్టడం జరిగింది. సెంట్రలైజ్డ్ వేసేది. ఎవరైనా కస్టమర్లు వచ్చి హాయిగా కూర్చొని ఎండాకాలం అయితే అక్కడే కూర్చొని ఉండిపోయేవారు, బయటికి వెళ్ళేవారు కాదు. అంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆంధ్రదేశంలోనే అంత అద్భుతమైనటువంటి బిల్డింగు ఏ కోఆపరేటివ్ బ్యాంకు కూడా లేదు. అది కూడా నేను ఈ బ్యాంక్ స్థిరాస్తులు సమకూర్చాను. అట్లాగే వెళ్ళిన తర్వాత నూతనంగా బ్రాంచులు 2013 నుంచి 14లో భీమవరం, అమలాపురం, 16, 17లో తణుకు, బొమ్మూరు, వైజాగ్ ఈ 3 బ్రాంచులు పెట్టాను. 17, 18లో దానవాయిపేట, గుంటూరు బ్రాంచులు పెట్టానండి. ఈ రకంగా 7 బ్రాంచులు పెట్టడం జరిగింది. సిబ్బందిని కూడా ఇన్ని బ్రాంచులు పెట్టడానికి మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆ ఎంప్లాయ్మెంట్ కూడా నేను చాలా పారదర్శకంగా ఐబీపీఎస్ వాళ్ళని చదువుకున్నటువంటి విద్యార్థులను తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ అంటే ఐబీపీఎస్ నుంచి ఎవరు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఐబీపీఎస్ వాళ్ళు ఎవరు తీసుకోండి, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే తీసుకుంటారు. అయినా కూడా ఒక మంచి నిశ్చితులైనటువంటి కుర్రవాళ్ళని తీసుకుంటే బ్యాంకును పరిగెడతారనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా కూడా కొంతమందిని వాళ్ళు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు పేపర్లో వేసి వాళ్ళు ఎవరిని కూడా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగి ఎంతో అద్భుతంగా బ్యాంక్ని పరుగులు ఎట్టించడం జరిగింది. ఇది కాకుండానే మేమున్న టైంలోనే నా అదృష్టం కొలది మా బోర్డు అందరూ కూడా మేము వీరేశంగం గారి ఇతగారిని సమాజానికి 100 years ఫంక్షన్ చేయడం జరిగింది. దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయడం జరిగింది. మరలా నాకు అదే అవకాశం యారపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా 100 సంవత్సరాలు ఉత్సవం కూడా చేయడం జరిగింది. అది కూడా ఎంత ఘనంగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైనదండి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అండి. మా బ్యాంకులో పూర్వం నుంచి కూడా ఉత్తుపుణ్యాన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసేవారు, అంటే పెనాల్టీ వేసేసేవారండి ప్రతి సంవత్సరం. ఆ పెనాల్టీలు కింద 7 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. ఇది దానికి ఒక అర్థం పర్థం లేకుండా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏదో పెనాల్టీలు వేసేయడం,
దాని ప్రకారంగా ఆ 7 కోట్ల రూపాయలు కట్టేయడం జరిగింది. ఇది ఎందుకు ఇలాగ ఇంత డబ్బు బ్యాంక్ నుంచి పోయిందని విశాఖపట్నంలో ఇందులో నిష్ణుతులైనటువంటి ప్లేడర్ ప్లస్ ఆడిటర్, ప్లేడర్ ప్లస్ ఆడిటర్ ఆయన, ఈ రెండు తెలుసున్న ఆయన్ని మేము ఫీజు ఎంతని ఆయనతో మాట్లాడుకొని వచ్చిన తర్వాత ఫీజు ఇవ్వడానికి, అలాగే ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్టతో పటిమతో ఆయన ఆడిటర్స్ అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరినీ కూడా ఒప్పించి ఇది ఉత్తి పుణ్యాన్ని ఆర్యపురం బ్యాంక్ 7 కోట్ల రూపాయలు మీరు పెనాల్టీలు వేశారని వాదించి మాకు తిరిగి అంచెలంచెలుగా ఈ 7 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వెనక్కి తీసుకురావడం జరిగిందండి. ఇది ఎక్కడా కూడా చరిత్రలో ఎక్కడ జరగదు. ఇన్కమ్ ట్యాక్స్కి జరిగిపోయిన డబ్బు మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా కష్టం. కానీ భగవంతుడిలో మేము దాన్ని పోరాడి మొత్తం మీద 7 కోట్ల రూపాయలు బ్యాంకుకి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా నాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల నాకు 50,000 రూపాయలు ఆందోళన ఇస్తారండి. అలాగే 6 లక్షల రూపాయలు సంవత్సరానికి. నాకు వచ్చినటువంటి ఆందోళన కూడా ఈ 5 సంవత్సరాల్లో 30 నుంచి 34 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 34 లక్షల రూపాయలు కూడా పేద విద్యార్థులకి, అందులో బాగా 95 వచ్చిన వాళ్ళందరికీ కూడా పేద విద్యార్థులు అందరికీ కూడా మొత్తం నాకు ఆందోళన అంతా కూడా వాళ్ళకి పేద విద్యార్థులకి ఇచ్చేసానండి, చదువుకోవడానికి వైద్యానికి కూడా. అలాగా ఇచ్చిన ఆందోళనని ఇప్పుడు వచ్చి అలాగే విద్యార్థులకు కానీ ఆర్థిక సహాయం చేసినటువంటి దాఖలాలు రాష్ట్రంలో ఎక్కడా లేదు. అలా కూడా నాకు ఇచ్చిన డబ్బు కూడా నేను తీసుకోలేదు. అలాగే ఏ రోజు కూడా నేను విజయవాడ వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, గుంటూరు వెళ్ళాలన్నా, మా డైరెక్టర్లు అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నా సొంత నా పెట్రోల్తోనే వెళ్ళాను తప్ప బ్యాంకులో 1 రూపాయి కూడా ఎప్పుడు కూడా ఖర్చు రాలేదండి. మొత్తం డబ్బు అంతా కూడా నేనే ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాడిని. ఎందుకంటే బ్యాంకులో డబ్బు మనం తీసుకోకూడదు, మనం ఖర్చు పెట్టగల నాకు భగవంతుడు స్థామత ఇచ్చాడు కనుక మనమే చేసుకోవాలని ఎంత డబ్బైనా నేనే ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇది మరలా మా బ్యాంకుకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు 20వ తారీఖుని శనివారం నాడు మాతో పాటు నా ప్యానల్ బెల్ట్ని పోటీ చేస్తున్న అందరినీ కూడా గెలిపిస్తే మేము ఏం చేస్తాం, రేపు మేము ఏం చేస్తాం అప్పుడు అంటే ముందు ఇది చెప్తాం, లేకపోతే 5 సంవత్సరాలు ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అండి ముందు ఇది చెప్పేస్తాం. బ్యాంకు ఒకవేళ మీ అందరం కూడా గెలిపిస్తే బ్యాంకు డిపాజిట్లు 1000 కోట్ల వరకు సేకరిస్తామండి. లోన్స్ 700 కోట్ల వరకు చేరుస్తాం. అనగా సిడి రేషియో 70% ఉంటే ఇప్పుడు 54 ఎంత ఉంది, ఇప్పుడు 70% సాధించడం జరుగుతుంది. ఎన్పిఏ లోన్స్ త్వరగా వసూలు చేసి రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాల ప్రకారం ఎన్పిఏ గ్రాస్ 7 లోపు, ఎన్పిఏ నెట్ 3% లోపు ఉండేటట్టు చర్యలు పడతాం. బ్యాంకును సాప్ అంటే సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్, శాప్ అంటే సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకొని మెంబర్లకు డివిడెండ్ చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం. ఎంచేతంటే ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం అండి. మేము కానీ బ్యాంక్ మా పాలక మండలి అందరూ వెళితే అందరూ కలిపి 1 సంవత్సరం పాటు ఈ ఎన్పిఏ మీద దృష్టి పెడితేనే కానీ ఇది శాపలోంచి బయటికి రాదండి. అలా శాప బయటికి రాకపోతే మటుకు డివిడెండ్ ఇవ్వడం అవ్వదండి. అందు గురించి ప్రస్తుతం వెళ్ళేది ఎవరైనా సరే 1 సంవత్సరం పాటు దీన్ని గట్టిగా పట్టుకొని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అంత కష్టమైనటువంటి బాధ్యత ఇప్పుడు వెళ్ళిన పాలక మండలి మీద ఉందండి. ఏం చేయాలంటే ఇప్పుడు మన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రానికి ఎంత అయితే ఇప్పుడు ట్రబుల్ పడి దాన్ని మళ్ళీ పాత వైభవం తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు అంత కష్టపడాలి. మేము కూడా ఆ బ్యాంక్కి మేము కూడా అంత కష్టపడితేనే కానీ 6 నిమిషాలు ఆ వ్యవహారం సాగదండి. ఇది ఎలాగా అన్ని కావున ఈ బ్యాంక్ ఎలక్షన్లో నాతో పాటు కలిసి ఒక ప్యానల్ బెల్ట్గా పోటీ చేసాం. మా 10 మంది అభ్యర్థులు గెలిపించాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే బహుశా ఇది మీరు కూడా నేను అయిపోయిన తర్వాత అడుగుతారేమో, నేను ముందే చెప్పేస్తున్నాను.